అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నాటుకోడి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అలాగే నాటుకోడి వేపుడు చేసినప్పుడు మసాలా అనేది ముక్క లోపల వరకు వెళ్ళడానికి, దానికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుందాం. ఆ మసాలాను కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ నాటుకోడి వేపుడు మెత్తగా రావడానికి ముక్కని, అలాగే కొత్తగా ట్రై చేస్తున్న వారికి ఈ సింపుల్ మెథడ్ అనేది బాగా వర్క్ అవుతుందండి. నాటుకోడి వేపుడు చాలా సులభ పద్ధతిలో చేసుకోవచ్చు. అలాగే టైం టేక్ ప్రాసెస్ అనుకుంటారు కదా, అదేం కాదండి. నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా తయారు చేయొచ్చు ఈ చికెన్ వేపుడు అనేది. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. నేనైతే ఇప్పుడు ఒక కుక్కర్ అనేది తీసుకుంటున్నాను. అందులో ముందుగా కొట్టించి పెట్టుకున్న నాటుకోడి చికెన్ ముక్కలు అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఇవి వచ్చేసి మనకి లెగ్ పీస్లు ఆ విధంగానే యాడ్ చేశాను. అలాగే ముక్కలు అనేవి మీకు కావాల్సిన సైజులో యాడ్ చేసుకోండి. నాటుకోడి అనేది దాన్ని తీసుకున్న వెయిట్ని బట్టి ఉడికే విధానం ఉంటుందన్నమాట. మేము తీసుకుందైతే 1 కేజీ నాటుకోడి అండి. అది నాటుకోడిని ఈ విధంగా తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే, నాటుకోడి ఉడికించేటప్పుడు కుక్కర్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు. యాడ్ చేయడం వల్ల నాటుకోడిలో ఉన్న ఫ్లేవర్ అనేది పోతుంది. అలాగే వేరే టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా నాటుకోడిని యాడ్ చేసిన తర్వాత కుక్కర్లోకి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్టార్ పువ్వు, అలాగే ఒక యాలుక్కాయ అనేది యాడ్ చేసి ఇందులోకి కాస్తంత ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఆయిల్ అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయొద్దు. నేను చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మినిమం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను తీసుకుంది 1 కేజీ కోడికి చెప్తున్నాను. ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉంటే ఇంకొక విజిల్ ఎక్కువగా యాడ్ చేయండి. ఇప్పుడు ఇది ఒక 5 విజిల్స్ వేపిద్దాం. ఈలోపు మనం దీనికి కావాల్సిన మసాలా కూడా తయారు చేసుకుందాం. ఒక 10 గ్రామ్స్ ఎండు కొబ్బరి, అలాగే 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 2 ఇంచుల దాచిన చెక్క, 1 స్టార్ పువ్వు, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 4 ఎండుమిర్చి, 1 అనాస పువ్వు, ఒక 10-15 మిరియాలనేవి తీసుకుందాం. వీటిని ఒక స్టవ్ ప్యాన్ మీద పెట్టి అందులో యాడ్ చేద్దాం. ముందు ధనియాలు అనేవి వేగడానికి టైం పడతాయి కాబట్టి ధనియాలని, ఎండుమిర్చిని యాడ్ చేసి ఇవి లైట్గా వేడెక్కిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేద్దాం. అలా అని ఈ మసాలా వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దండి. టేస్ట్ అంతా మారిపోతుంది. అలాగే చేదు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మసాలా దినుసులు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ అనేది పట్టుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అనేది ముందుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి ఏదైనా లోతాటి కడాయిలోకి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నాన్ స్టిక్ దాంట్లో చేసిన దానికన్నా ఇలాంటి కడాయిలో చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసి, నేను ఎటువంటి దినుసులు అనేవి యాడ్ చేయట్లేదండి. ఆల్రెడీ మనం మసాలా పట్టుకున్నాం, ఆ ఫ్లేవరే సరిపోతుంది కాబట్టి ఒక 2 పెద్ద ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసి వాటిని ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేశాను. ఇంకొకటి, ఫ్రై చేసేటప్పుడు ముందుగా నుంచే ఓవర్ హై ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ ఫ్రై చేయకూడదు. వాటి అరోమా అనేది పోతుంది, అలాగే టేస్ట్ కూడా మారుతుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 6-7 పచ్చిమిర్చి వరకు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా పుదీనా, పచ్చిమిర్చి అనేవి ఉల్లిపాయలతో పాటు వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పుదీనాను, పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయి, అలాగే ఉల్లిపాయలు అనేవి పింక్ కలర్ నుంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే
ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పుదీనా అనేవి పచ్చివాసన పోయి మనకి ఉల్లిపాయ అనేది మెత్తపడిపోయి పింక్ కలర్ నుంచి లైట్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతున్న టైంలో మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. నేను చెప్తున్న మెజర్మెంట్ వచ్చేసి 1 కేజీ నాటుకోడి చికెన్కి అనమాట. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయ అనేది వేగిపోయింది, అలాగే పచ్చిమిర్చి కూడా వేగిపోయింది, అలాగే పుదీనా కూడా వేగిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను పెద్ద స్పూన్తో 2 స్పూన్లన్నర వరకు యాడ్ చేశానండి. అదైతే సరిపోతుందన్నమాట టేస్ట్కి. ఇంకొంచెం యాడ్ చేసుకోవాలనుకున్న వారు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 స్పూన్లన్నర వరకు నేను యాడ్ చేశాను. అలాగే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా నూనెలో బాగా వేగాలి ఉల్లిపాయలతో పాటు. అప్పుడే మనకి అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగి ఆ తర్వాత నూనె సపరేట్ అవ్వాలన్నమాట. చూడండి ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఉల్లిపాయలు అన్నిటినీ వేగిన తర్వాత ఈ విధంగా నూనె అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకొని నేను ఒక 3 టమాటాల వరకు టమాటా ప్యూరీ అనేది ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను. ఆ ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాము. నేను తీసుకున్న కేజీ చికెన్కి అయితే 3 టమాటాల ఈ విధంగా ప్యూరీ మెత్తని పేస్ట్లా పట్టుకొని ఎటువంటివి యాడ్ చేయలేదు, ఓన్లీ టమాటాల ప్యూరీ అనమాట. ఇది కూడా నూనెలో బాగా వేగాలండి. పచ్చి వాసన పోయి మంచిగా టమాటా అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది, మనకి రెడ్ షైనింగ్ కలర్ వస్తుందన్నమాట. అది కూడా చూపిస్తాను. ఈ విధంగా టమాటా పేస్ట్ అనేది ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఈ టమాటా పేస్ట్ని ఏగేటప్పుడు కూడా మంటని మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు టమాటా పేస్ట్ అనేది బాగా ఇలా వేయించుకోవాలన్నమాట. అంటే మనకి టమాటా పేస్ట్ వేగిన తర్వాత కూడా ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు టమాటా పేస్ట్ని వేయించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం గ్రేవీగా ఉంటుంది, జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట ముక్క అనేది. ఈ విధంగా టమాటా గ్రేవీ అనేది నూనెలో బాగా వేగిన తర్వాత మనకి దగ్గరగా పడుతుంది. చూడండి ఈ విధంగా అంటుకొని మనకి నూనె అనేది సపరేట్ అయిపోవాలన్నమాట. ఇలా సపరేట్ అయిన దాంట్లోకి ఇప్పుడు మనం కారం ఉప్పు అనేవి యాడ్ చేసుకుందాం. అలాగే ఎవరి టేస్ట్ తగినట్లుగా వాళ్ళు కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. అంటే నేను ముందుగానే ఆ ఎండుమిర్చి అవనేవి మనం మసాలా యాడ్ చేసాం కాబట్టి, అలాగే మనం తాలింపులో కూడా మిర్చి అనేవి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అనేది మీ రుచికి తగినట్టుగా యాడ్ చేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను, ఆ తర్వాత మరి కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు కారం అనేది కొంచెం ఘాటుగా ఉన్న కారం 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను అనమాట. ఈ విధంగా కారం ఉప్పు అనేది మీ రుచికి తగినట్టు తీసుకొని ధనియాల పొడి మాత్రం 2 టేబుల్ స్పూన్ వరకు నిండా తీసుకోండి. ఎక్కువ ధనియాల పొడి మంచి టేస్ట్ని అరోమాని ఇస్తుందండి. అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఓల్డ్ మసాలా అనేది, అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లోనే అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను తయారు చేసిన మసాలా మొత్తం యూజ్ అయిందండి. ఇది 1 కేజీ చికెన్కి మాత్రమే నేను కొలత చెప్పడం జరుగుతుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. చూడండి ఈ విధంగా అన్ని మసాలాలు యాడ్ చేసిన తర్వాత నూనె అంతా పీల్చుకుంటుంది కదా, ఇలా పీల్చుకున్నాక మనకి మళ్ళీ నూనె సపరేట్ అయ్యేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా నూనె అనేది పీల్చుకున్నాక మనకి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా నాటుకోడి అనేది, ఒక 5 విజిల్ అనేవి పర్ఫెక్ట్గా వేస్తే మనకి చికెన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. అలాగే మనం ఎటువంటి వాటర్ యూజ్ చేయకుండా ఉడికించామంటే ముక్క చిదిరిపోకుండా ఉడుకుతుంది అనమాట. అలాగే చికెన్లో ఉడికినప్పుడు కొంచెం వాటర్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేయండి, అసలు వేస్ట్ చేయొద్దు. ఈ విధంగా మనం ఉడికించి పెట్టుకున్న నాటుకోడిని యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలా అంతా బాగా కలిసేలాగా ఈ చికెన్కి పట్టించాలన్నమాట. ఎటువంటి మూత పెట్టవద్దు, చికెన్ ఫ్రై కాబట్టి. ఈ నాటుకోడి జ్యూసీగా రావడానికి కారణం ఇలా తయారు చేసుకోండి.
ఇలా తయారు చేసుకున్న నాటుకోడి చికెన్ అనేది 2 రోజుల వరకు ఎటువంటి స్మెల్ రాదు. అలాగే పాడయ్యే అవకాశం కూడా ఉండదనమాట. ఈ నాటుకోడి ఫ్రైని చూడండి, ఇంత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఫైనల్‌గా నాటుకోడి ఫ్రై అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఫైనల్‌గా మంచి టేస్ట్ రావడానికి కొత్తిమీర, అలాగే మీకు కరివేపాకు అనేది ఒక గుప్పెడ వరకు యాడ్ చేయండి. దానివల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాటుకోడి ఫ్రై అనేది. ఈ కరివేపాకులో ఉన్న ఫ్లేవరు ఈ నాటుకోడికి బాగా పట్టుకొని తింటున్నప్పుడు దాని టేస్ట్ అలాగే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ కేస్ రెస్టారెంట్ స్మైల్లో అలాగే రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట. ఓవరాల్గా నాటుకోడి ఫ్రై అనేది ఇలా తయారు చేసుకోవచ్చు అండి, సింపుల్గాను. అలాగే బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఫాలో చేయండి. మీరు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. చూడండి ఓవరాల్గా ఎంత బాగుందో. టేస్టీ నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.